ఏమంటున్నానంటే ఎనీవేస్ ఆయన ఓదార్చం అంటే వీడియో బయట ద్వారా దాని ద్వారా ఇప్పుడు ఇందులో క్లియర్ గా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు పబ్లిక్ లో ఇంకా ఈ కేసు గురించి మాట్లాడదని కూడా ఉంది కండిషన్. సో అలాంటప్పుడు ఇంకా నన్ను అడిగితే ఇంకా అల్లు అర్జున్ గారు దీని గురించి డైరెక్ట్ గా మాట్లాడకపోవడం మంచిది, పరోక్షంగాను టాపిక్ తీయకూడదు, అండ్ బాధితులతో కూడా డైరెక్ట్ మాట్లాడుకోవడం బెటర్ ప్రస్తుతానికి ఈ కేసు తేలేంత వరకు. అప్పటి వరకు ఈయన ఈ విధంగా ఆయన ప్రొడక్షన్ టీం ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటారంట, ఒక ట్రస్ట్ అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ఆ ఫ్యామిలీకి డబ్బులు అల్లు అర్జున్ చెప్పారు, మీడియా పరంగా కూడా చెప్పారు కదా, ట్రస్ట్ ఫామ్ చేద్దాం అనుకున్నాం, దాని ద్వారా వాళ్ళకి వాళ్ళ టీం కూడా తర్వాత నాకు చెప్పారు, అదే చెప్తున్నాను నేను. సో అందుకని అది బాగుంది ప్లాన్, అది ఆయన డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేసినట్టు ఉంటది, ఖచ్చితంగా బాగుంటది అది. ఎందుకంటే నేను అంతకు మించి నేను డైరెక్ట్ గా ఎక్కడ వెళ్ళినా వాళ్ళతో డైరెక్ట్ గా వెళ్ళినా నాకు ఇబ్బంది అవుతుంది, అంటే వీళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే బాధిత మహిళ రేవతి ఉందో, రేవతి భర్త ఈ కేసు విత్డ్రా చేసుకుంటాను ముందు నుంచి చెప్తున్నాడు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన వెంటనే అతను అయ్యో దీనివల్ల అల్లు అర్జున్ అరెస్ట్ కావడం మాకు బాధ అనిపిస్తుంది, మేము కేసు విత్డ్రా చేసుకుంటాం. తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల మళ్ళీ ఆయన వెనక్కి తగ్గాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఇప్పుడు కేసు విత్డ్రా చేసుకునే అవకాశం కూడా కృష్ణకాంత్ గారు చెప్పారు కదా, అవకాశాలు ఉంటాయి అసలు అంటే అలా కేసు పెట్టిన వాళ్ళు వెనక్కి తీసుకోవచ్చు. అదే చెప్తున్నా, మంచి క్వశ్చన్ అడిగారు. జనరల్ గా అందరికి రాంగ్ నోషన్ ఏముంటది అంటే ఇదేదో కేసులు మనం పెట్టిన తర్వాత మళ్ళీ వాపస్ తీసుకుంటే అది ఇలాంటివి మళ్ళీ కొట్టేస్తారు కేసు అనుకుంటారు. ఒక్కసారి ఇలా ముఖ్యంగా క్రిమినల్ కేసెస్ లో అండి అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు కానీ ఇవన్నీ కానీ చేసుకోవడానికి ఉండదు. ఆయనకి ఇప్పుడు ఎవరైతే డిఫాక్టో కంప్లైంట్ భర్త ఆయన రేవతి గారి భర్త ఇచ్చారో కంప్లైంట్, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ రోజు కేసు నమోదు చేయాల్సిందే, ఎందుకంటే క్రిమినల్ కేసు, ఒక వ్యక్తి ప్రాణం పోయింది. సో ఆయన కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి ఆయన డిఫాక్టో కంప్లైంట్ కింద పెట్టి ప్రధాన విట్నెస్ కింద పెడతారు. ఒకవేళ ఇవ్వకపోయినా పోలీస్ వారు సుమోటోగా దానికి కాగ్నిజెన్స్ కింద తీసుకుని వాళ్ళే ఫైల్ చేయాలి కూడా కేసు. సో ఐదర్ వే ఇట్స్ స్టేట్ కేసు, స్టేట్ కి వెళ్ళిపోయింది. ఒక క్రిమినల్ కేసు ఏదైనా సరే స్టేట్ పరిధిలో ఉంటుంది. వాళ్ళ కేసు ఒకసారి క్రిమినల్ కేసు ఫైల్ చేసిన తర్వాత అది మీరు మళ్ళీ నేను వాపస్ తీసుకుంటా అంటే పోదు. అది మళ్ళీ ఒకవేళ వాపస్ తీసుకున్నా కూడా వీటిలో మళ్ళీ కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. కోర్టుకి వెళ్ళి సార్ ఇప్పుడు ఆయన వాపస్ తీసుకుందాం అనుకుంటున్నాడు, ఆయనకు ఇది వాళ్ళకి కావాల్సిన డబ్బులు న్యాయంగా వచ్చాయి, వాళ్ళు ఈ కేసులో ఎవరు నిందితులు కాదు, మేము ఇది వాపస్ తీసుకుందాం అనుకుంటున్నారు అని చెప్తున్నారని పోలీస్ వారు పీపీ గారు ఆయన తరఫున చెప్పొచ్చు. కావాల్సి చెప్తే దాన్ని బట్టి కోర్టు డిసైడ్ చేస్తుంది. సరే నేను వాపస్ తీసుకుంటున్నా అంటున్నాడు కదా, మరి అన్నప్పుడు నిజంగానే పెట్టాలా వద్దా ఏంటి అని చెప్పి ఈ కేసు ముందు తీసుకెళ్ళాలి, డిస్మిస్ చేయాలనేది కోర్టు ఇలాంటి వాటిలో కొద్దిగా ఆలోచించే ఛాన్సెస్ ఉంటాయి. అదే కానీ మర్డర్లు, రేపులు ఇలాంటి వాటిలో మాత్రం అసలు వాపస్ తీసుకునే ఛాన్స్ కూడా ఉండదు పెద్దగా సెక్షన్లకు అయితే. అందులో ఖచ్చితంగా అది కోర్టు ట్రయల్ ద్వారానే అవ్వాల్సిందే, ట్రయల్ కంప్లీట్ అవ్వాల్సిందే, ఆ ట్రయల్ ద్వారానే తెలియాల్సిందే. అంతే, దానికంటే ముందు తెలియడం అసలు ఛాన్సే లేదు అసలు, అదైతే ఉంటుంది ఖచ్చితంగా. కృష్ణకాంత్ గారు, అయితే అంటే హీరోలు అరెస్ట్ అవ్వడం అనేది అంటే బాలీవుడ్ లో గానీ అట్లా మనం చూసే ఉన్నాం, బట్ టాలీవుడ్ కి వచ్చేసరికి